శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ అందరికీ నమస్కారం. నా పేరు త్రివేణి. మా ఊరు కళ్యాణదుర్గం. క్రిస్మస్ సందర్భంగా బైబిల్ వాక్య పఠనంలో భాగంగా నాకు ఇవ్వబడినటువంటి వాక్యం లూకా సువార్త 21వ అధ్యాయం 17వ వచనం. నా నామము నిమిత్తము మీరు మనుషుల చేత ద్వేషింపబడుదురు. ఈ వాక్యాన్ని వివరంగా తెలుసుకున్నట్లయితే మొట్టమొదట భగవంతుడు అంటే ఎవరో తెలుసుకుందాం. భగవంతుడు అంటే భూమి మీద అధర్మాలు చెలరేగినప్పుడు ధర్మ సంస్థాపనకై దేవుని అంశ భూమి మీద మానవ అవతారంగా ఉద్భవిస్తుంది. ఆయన్నే భగవంతుడు అంటాము. దేవుడు రూపనామ క్రియారహితుడు. దేవుడు తన జ్ఞానాన్ని తెలిపే నిమిత్తము భూమి మీద భగవంతునిగా జన్మిస్తాడు. ఆయన తెలిపినటువంటి జ్ఞానము సాతాను లేక మాయ ఆవహించి ఉన్నటువంటి ప్రజలందరికీ వ్యతిరేకంగా కనిపిస్తుంది. సాధారణ ప్రజలందరికీ ఈ జ్ఞానం అర్థం కాకపోగా అపార్థమయ్యే అవకాశం కూడా ఉంది. అంతో ఇంతో జ్ఞానం తెలిసి బోధకులుగా ఉండి గురువులుగా చలామణి అయ్యే వారికి కూడా ఈ జ్ఞానం వ్యతిరేకంగా కనిపిస్తుంది. దేవుని నామము నిమిత్తము బోధించే వారి యొక్క వాక్యాలు దేశంలోని పండితులకు, బోధకులకు, బోధకులను అనుసరించే వారందరికీ సరిపడవు. సరిపడకపోగా ఈ వాక్యాలన్నిటినీ వారు వ్యతిరేకిస్తారు. ఈ వాక్యాలన్నీ వారు అపార్థం చేసుకుంటారు. ఎప్పుడైతే దైవ మార్గం గురించి చెప్పే వాక్యాలన్నీ సరిపడవో, ఎప్పుడైతే దైవ వాక్యాలన్నీ వారికి వ్యతిరేకిస్తారో, ఎప్పుడైతే దైవ వాక్యాలన్నిటినీ వారు అపార్థం చేసుకుంటారో, అటువంటి సందర్భంలో అసలైన దైవ మార్గం గురించి చెప్పే వారందరినీ ఈ బోధకులను అనుసరించే వారందరూ వారిని ద్వేషించడానికి మొదలు పెడతారు. ఈ సందర్భంగా దేవుడు చెప్పినటువంటి వాక్యమే పై వాక్యము. నా నామము నిమిత్తము మీరు మనుషుల చేత ద్వేషింపబడుదురు అన్నాడు. ఈ సదావకాశం ఇచ్చినటువంటి గురుదేవులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం.